తమిళ్లో డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా డ్రాగన్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 44 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్లు, కర్ణాటకలో 6 కోట్లు, కేరళలో 2 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 20 కోట్లు. అలా టోటల్గా 8 రోజుల్లో డ్రాగన్ సినిమా 85 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 41 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు. 28 కోట్లు వెనక్కి వచ్చి మరో 13 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొన్నారు. 4 కోట్లు వెనక్కి వచ్చి మరో 2 కోట్ల లాభాలతో తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాతో మన ప్రదీప్ రంగనాథన్ 85 కోట్లు అనేది, అంటే ఇంతకుముందు వచ్చిన అతని లవ్ టుడే సినిమా కూడా 85 కోట్లు కలెక్ట్ చేసింది టోటల్ రన్లో. బట్ ఈ సినిమా డ్రాగన్ వచ్చేసి 8 రోజుల్లోనే 85 కోట్లు వచ్చాయి. అంటే త్వరలోనే 100 కోట్లు కొట్టబోతుంది ఈ సినిమా. ప్రదీప్ రంగనాథన్కి మొట్టమొదటిసారి 100 కోట్ల సినిమా, అంటే తను హీరోగా చేసిన 2వ సినిమాతోనే 100 కోట్ల గ్రాసు, 50 కోట్ల షేర్ మార్క్ అందుకోబోతున్నాడు. ఈ శని ఆదివారాల్లో సినిమా కలెక్షన్స్ పెరిగి 90 కోట్ల గ్రాసు దాటిపోతుంది. ఇక టోటల్ రన్లో ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్ అయితే వస్తుంది. అది మన ప్రదీప్ రంగనాథన్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. తమిళ్లో డ్రాగన్ రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 85 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 41 కోట్లు. సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే 28 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 24 కోట్లు తమిళనాడుకి, 4 కోట్లు తెలుగు రాష్ట్రాలకి. 28 కోట్లు వెనక్కి వచ్చి మరో 11 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్. నేను కూడా సినిమా చూశాను, నాకు కూడా నచ్చింది. ఖచ్చితంగా చూడండి. ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ 20 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఓకే, బాయ్.